ఈ సంస్థ తరఫున తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పాడి రైతులందరికీ కూడా దేశంలోకెల్లా ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ ఒక్క కోఆపరేటివ్ రంగంలో ఎవ్వరు కూడా చెల్లించినటువంటి హైయెస్ట్ ధర ఏదైతే ఉందో తెలంగాణకు సంబంధించిన రాష్ట్ర పాడి రైతాంగానికి మనం చెల్లిస్తూ ఉన్నాము. సుమారు ప్రతి లీటర్కి 41 రూపాయల నుంచి 42 రూపాయలు ప్రతి లీటర్కి ఆవు పాలకు మనము ధర చెల్లిస్తూ ఉన్నాం. బర్రెపాలకు మట్టుకు సుమారు 47 నుంచి 48 రూపాయల దాకా బర్రెపాలకు కూడా మనము ధర చెల్లిస్తూ ఉన్నాం. ధర బాగున్నందున మనకు పాల ఉత్పత్తి పెరిగింది, దాంతోపాటు పాల సరఫరా కూడా పెరిగింది. కాకపోతే అమ్మకాలు దానికి అనుగుణంగా పెరగలేదు. దీనివల్ల ప్రతిరోజు సుమారు మనకు 1,00,000 లీటర్ల పైన 1,50,000 లీటర్లు మొన్న నవంబర్ మాసంలో ఒకనొక టైంలో 1,50,000 లీటర్ల పాలు ఎక్సెస్ రావడం, దానివల్ల కన్వర్జన్ కోసం అని చెప్పేసి ఆ పాలను పంపడం, దానివల్ల సంస్థ మీద ఆర్థికంగా కూడా కొద్దిగా ఇబ్బంది అవుతూ ఉంది. ఈ ఇబ్బందిని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అయ్యా, ప్రతిరోజు మనం మంచి ధరిస్తున్నాం కాబట్టి రైతుల పక్షాన మనకు ప్రతిరోజు మనము అమ్మంగా మిగిలిన పాలు 1,50,000 లీటర్ల పాలు మన దగ్గర ఉన్నాయి. మరి వీటిని ఏం చేద్దాం? ఎందుకంటే దీనివల్ల సంస్థకు ఆర్థికంగా ప్రతిరోజు నష్టం జరుగుతూ ఉందని చెప్పేసి ముఖ్యమంత్రి గారి నోటీసు తీసుకుపోగానే ముఖ్యమంత్రి గారు ఒక జీవో నెంబర్ 45 పాస్ చేయడం జరిగింది. ఈ జీవో ఏం చెప్తుంది అంటే, రాష్ట్ర ప్రభుత్వం రంగంలో పనిచేస్తున్నటువంటి అనేక సంస్థలు కానీ, అంటే గురుకులాలు కానీ, హాస్టల్స్ కానీ, వెల్ఫేర్ స్కూల్స్ కానీ, ఏవైనా సరే ప్రభుత్వ ఎస్టాబ్లిష్మెంట్కి సంబంధించినంత వరకు ఎక్కడ పాల కన్సంప్షన్ ఉన్నా, ఎవరు పాలు వాడినా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న సంస్థలన్నీ కూడా విజయ డైరీకి సంబంధించిన పాలే కొనాలి అనే ఒక జీవోని ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. అది తీసుకురావడం వల్ల ప్రతిరోజు సుమారు మనకు 45,000 నుంచి 50,000 లీటర్ల వరకు పాల సేల్ అనేది పెరిగింది. దానివల్ల కొద్దిగా మన నష్టాలు తగ్గేదానికి అవకాశం వచ్చింది. అదేవిధంగా చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి అంగన్వాడీ కేంద్రాలన్నీ కూడా మనము విజయ డైరీ పాలనే వాడాలని చెప్పేసి ఇంకో నిర్ణయం తీసుకోవడం, దానివల్ల ప్రతిరోజు ఇంకొక 50,000 లీటర్ల వరకు పాలను కూడా మనము సంస్థ తరఫున విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి మనం ప్రతిరోజు నాణ్యమైన పాలను పిల్లలకు బాలింతలకు మనం ఇవ్వడం జరుగుతుంది. సో దానివల్ల కూడా ప్రతిరోజు మనకు ఇంకొక 50,000 లీటర్ల పాల మనకు సేల్స్ కూడా పెరగడం జరిగింది. అంటే ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా ప్రతిరోజు 1,00,000 లీటర్ల పాలు పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ నుంచి కొనుగోలు చేస్తూ మనకు ఇతోధికంగా మనకు నష్ట నివారణ చర్యలు ప్రభుత్వం చేపట్టింది. ఇవి రెండే కాకుండా మళ్ళా మనకు మిగిలిపోయిన పాల నుంచి మనం పాల పౌడర్ తయారు చేస్తాం, నెయ్యిని తయారు చేస్తాం. ఏదైతే ఉత్పత్తి అవుతున్న నెయ్యి ఉందో సుమారు ఒక 2 నెలల ముందు 1,100 నుంచి 1,200 టన్నులు మన దగ్గర పెరిగిపోయి ఉండింది. ఎందుకంటే మార్కెట్లో నెయ్యికి సరిపడా మనకు సరసమైన రేట్ రావట్లేదు. ఇదే విషయం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోగానే రాష్ట్రంలో ఉన్న ఎండోమెంట్స్ శాఖలో ఉన్న అనేక దేవాదాయ శాఖకు అనుబంధంగా ఉన్నటువంటి అనేక టెంపుల్స్ ఉన్నానో సరే, ప్రతి ఒక్క టెంపుల్ కూడా, ప్రతి ఒక్క గుడి దేవస్థానం ఏదైతే ఉందో అన్ని దేవస్థానాలు కూడా విజయ డైరీకి సంబంధించిన నెయ్యినే వినియోగించాలనే ఒక రూల్ని కూడా ప్రభుత్వం తీసుకురావడం, దీనివల్ల కూడా మనము మన దగ్గర పేరుకుపోయి ఉన్నటువంటి నెయ్యి ఘీ నిల్వలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మళ్ళా దేవాదాయ శాఖ కొనడం జరుగుతూ ఉంది. దీనివల్ల మనకు ఆ విధంగా కూడా లబ్ధి చేకూరింది. ఇవన్నీ అయిపోయిన తర్వాత మిల్క్ పౌడర్ కూడా సుమారు మనకు ఒక 1,500 టన్నుల పౌడర్ కూడా మన దగ్గర నిల్వ అయిపోయి ఉంది. ఈ 1,500 పౌడర్ కూడా మార్కెట్లో ఆక్షన్ పిలిస్తే మన ఉత్పత్తి వ్యయం కేజీకి 400 రూపాయలు అయితే 200 రూపాయలే మనకు టెండర్లో ఆక్షన్లో బయర్ వస్తూ ఉన్నాడు. సుమారు సగానికి సగం మనం నష్టపోతామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు నోటీస్ తీసుకురాగానే అది కూడా మనము శిశు సంక్షేమ శాఖ ద్వారా మనకు బాలామృతం అనే ఒక ప్రోడక్ట్ ఏదైతే ఉందో పిల్లలకు మనం ఇవ్వడం జరుగుతుంది. ఆ పిల్లలకి ఇచ్చే బాలామృతంలో పాల పొడి వినియోగం ఉంటుంది కాబట్టి అది కూడా కర్ణాటక నుంచి వాళ్ళు కొంటున్నారు. అది కూడా కర్ణాటక నుంచి ఆపేసి ఆ పాల పొడిని కూడా మన విజయ డైరీకి సంబంధించిన మిల్క్ పౌడర్నే వినియోగంలోకి తీసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి సంబంధించిన వెసులుబాటు కూడా మేము దాని మీద ప్రయత్నం చేస్తూ ఉన్నాం. డైరీ రంగానికి ఈ రాష్ట్రానికి సంబంధించిన పాడి రైతులకు ఎన్ని విధాలుగా సహకరించాలనో ఆర్థిక పరంగా కానీ, పాల ప్రొక్యూర్మెంట్ ఏదైతే ఉందో ప్రొక్యూర్మెంట్కి అనుగుణంగా పాల సేల్స్ కూడా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తూ, ఘీ సేల్స్కి నెయ్యికి సంబంధించిన సేల్స్ కూడా సపోర్ట్ చేస్తూ, పాల పౌడర్కి సంబంధించిన సేల్స్ కూడా సపోర్ట్ చేస్తున్నందుకు ఇంతలా ఇప్పటి వరకు చరిత్రలో ఏ ఒక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా పాడి రంగానికి మనకు అవసరానికి మనకు ఆదుకునే ప్రయత్నం ఎవరు కూడా చేయలేదు. కాబట్టి మరొక్కసారి పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ చైర్మన్గా మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రైతుల తరఫున ముఖ్యమంత్రి వర్యులకు, రాష్ట్ర ప్రభుత్వానికి, క్యాబినెట్కి సంబంధించిన మంత్రులందరికీ కూడా పేరు పేరున
నా ధన్యవాదాలు అదేవిధంగా అభినందనలు తెలియజేసుకుంటూ